ప్రపంచం పరిగెడుతున్నప్పుడు నిల్చొని చూడడం నీ తప్పు అవుతుంది, కానీ ప్రపంచం తప్పు ఎలా అవుతుంది? నేను రాసిన నాకు నచ్చిన ఒక డైలాగ్ ఇది. అందుకే ప్రపంచంతో పని లేకుండా పరిగెత్తు, ఆటోమేటిక్గా ప్రపంచం నీ వెనకాల పరిగెడుతుంది. ఇది నేను నా అభిమానులకు, తెలుగు మోజు అభిమానులకు ఇచ్చే సందేశం. భయం ఈ పదం ప్రతి ఒక్కరి నరాల్లో నాటుకొని ఉంటుంది. భయపడని వాడెవడైనా ఉన్నాడా అని అడిగితే లేదు అనే సమాధానమే వినిపిస్తుంది చాలా వరకు. అలా కాదని నాకు లేదు భయం అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అబద్ధం చెప్పడంలో అలు కూడా నేర్చుకోలేదని చెప్పచ్చు. ఎలాగో భయం గురించి మొదలు పెట్టాను కాబట్టి భయం గురించి చెబుతాను, వినండి. ఆ సంఖ్యని వినాలంటే చెమటలు పడతాయి. ఆ సంఖ్యని మార్చి వ్రాయాలని అన్ని అపార్ట్మెంట్లలోనూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ సంఖ్య ఏంటి? ఆ సంఖ్య అంటే ఎందుకంత భయం? దాని వెనుక ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మీకు నిన్న వేసిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళ గురించి చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు దాదాపు 600 కామెంట్స్ సమాధానాలు వచ్చాయి, కానీ ఒక్క సమాధానం కూడా కరెక్ట్గా లేదు. అదంతా చూశాక నాకు అనిపించింది ఏంటో తెలుసా, నేను గొప్పగా క్వశ్చన్ తయారు చేసి అడిగానా, లేక మీరు నా ఆలోచనలకి అందుకోలేకున్నారా అన్నది మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకు అని మీరు అడిగితే నేను చెప్పే ఒకే ఒక్క సమాధానం, నేను దేవుడిని అని. అవును, నేను దేవుణ్ణే. ఎందుకంటే నా చుట్టూ ఉండే పరిసరాల్ని నేనే క్రియేట్ చేసుకుంటాను. నాకు నచ్చింది చేస్తున్నాను, నచ్చంది వదిలేస్తున్నాను. నలుగురికి సహాయం చేయడానికి ట్రై చేస్తాను. అంటే నేను దేవుణ్ణేనే కదా. మీరు కూడా మీకు నచ్చింది చేస్తే, మీకు నచ్చనిది వదిలేస్తే మీరు దేవుళ్ళే అని చెప్పుకోవచ్చు. సో బాగా కన్ఫ్యూజ్ అయ్యారు కదా? గుడ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదు, నేనే కన్ఫ్యూజ్ చేశాను. ఇక నిన్నటి వీడియోలో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ఈరోజు కూడా మీకు సమయం ఇస్తున్నా, ట్రై చేసుకోండి. ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దామా? ఆ సంఖ్య అంటే భయం. ఆ సంఖ్య ఏంటో తెలుసా? 13. పెద్ద పెద్ద సిటీలలో అయితే కొన్ని పెద్ద పెద్ద భవనాల్లోకి అడుగు పెడితే లిఫ్టుల్లో 12 తర్వాత 12A ఉంటుంది, కానీ 13 మాత్రం ఉండదు. తర్వాత 14 సంఖ్యలు కనిపిస్తాయి, కానీ మధ్యలో 13 మాత్రం ఎంత వెతికినా కనిపించదు. విదేశాలకు సంబంధించిన 5 స్టార్ హోటళ్లలో లిఫ్టుల్లో గదుల విషయంలోనూ అంతే. వీలైనంతగా ఆ సంఖ్యను నివారించడానికే ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అమెరికాలో దాదాపు 10% మందికి 13 అంకె అంటే చాలా భయమట. అక్కడ 13వ తారీఖున పెళ్లిళ్ళు జరగవు, ప్రయాణాల లాంటి ముఖ్యమైన పనులు వాయిదా వేయడంతో పాటు కొందరు ఉద్యోగులు సెలవు పెట్టడం వల్ల దేశానికి ఏటా దాదాపు 54,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందట. చాలా అపార్ట్మెంట్లలోనూ ఇంటి నంబర్లు, వాహన నెంబర్లలో కూడా ఆ సంఖ్య కనిపించదు. అంతలా 13కు భయపడడానికి ఎక్కువ మంది నమ్మే కారణం బైబిల్లోని ది లాస్ట్ సప్పర్ అంకమే అంటూ ఉంటారు. యేసుక్రీస్తు శిలువ ధరించడానికి ముందు చేసిన ఆఖరి భోజనానికి 13వ అతిథిగా హాజరైన అతని శిష్యుడు జుడాస్ ఇస్కారియట్ క్రీస్తుని మోసం చేసి శిలువ వేయడంలో సహాయపడ్డాడని చెబుతారు. అప్పటి నుంచి పాశ్చాత్యులు 13 మందితో కలిసి భోజనం చేయడం కూడా మానేశారని, క్రమంగా ఆ సంఖ్యను చూసి భయపడడం మొదలు పెట్టారని అంటారు. అందుకే సినిమాలు కూడా 13 నెంబర్తో వచ్చాయి. ఎన్నో రంగాల్లోనూ 13 సంఖ్య ప్రభావం పడింది. కానీ రాజకీయ రంగంలో 13 సంఖ్య ప్రభావం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. మన ex-PM వాజ్పేయి గారు మొట్టమొదట ప్రధాని అయినప్పుడు 13 రోజులు మాత్రమే పరిపాలించాడు. నెక్స్ట్ టైం PM అయినప్పుడు 13 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. అన్నీ తెలుసుకున్నాక మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. మీరు కూడా 13 సంఖ్యను చూసి భయపడతారా? భయపడితే కామెంట్ రూపంలో చెప్పుకోండి. అలాగే నీకు నువ్వు దేవుడిగా అనిపిస్తే కింద ఎస్ నేను దేవుణ్ణి అని కామెంట్ పెట్టుకోండి. ఎంతమంది వాళ్ళకి నచ్చిన పనులు చేస్తూ నచ్చని పనులు వదిలేస్తూ నలుగురికి సహాయం చేయడానికి ట్రై చేస్తున్నారో లెక్క కడదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.